మాస్టర్బేషన్ అనేది మంచిదా? చెడ్డదా? అనే ప్రశ్న గనక ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏ సమాధానం చెప్పినా గానీ ఎంతో కొంతమంది అఫెండ్ అయితారు. ఒక రకంగా ఆ ఆన్సర్ చెప్పిన వ్యక్తి పైన దాడి చేస్తా ఉంటారు. 11 సంవత్సరాలుగా కపుల్స్‌కి కౌన్సెలింగ్ ఇస్తున్న వ్యక్తిగా నేనొక చిన్న ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేసి మీకీ సలహా చెప్తున్నా. దీనిపైన ఒక మోరల్ స్టాండ్ తీసుకొని ఇది తప్పు, ఇది ఒప్పు అని నేను చెప్పట్లేదు. కానీ మనం ఏదైనా పని పదే పదే రిపీట్ చేస్తున్నామనుకోండి, మనకు తెలియకుండానే మన మైండ్, మన బ్రెయిన్, మన బాడీ దానికి అడాప్ట్ అయితది. ఒక రకంగా కండిషన్ అయితది. ఎవరికైతే ఫ్యాంటసీ బేస్ ప్లెజర్, ఒక సాలిట్యూడ్‌లో ఉండి, ఒక సీక్రెసీ లోపల ఆనందాన్ని పొందే అలవాటయితదో, దే కెనాట్ అడాప్ట్ టు రియల్ లైఫ్ రిలేషన్‌షిప్స్. చాలా స్ట్రగుల్ అయితా ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా గానీ ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ ఇస్తుందనుకోండి, అది కొంత ప్రమాదకరమే మనకు. రియల్ లైఫ్ లోపల ఒక మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్ కావాలంటే పార్ట్నర్ యొక్క ఎమోషనల్ టాంట్రమ్స్, మూడ్ స్వింగ్స్, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ డే టు డే నీడ్స్ అండ్ నెసెసిటీస్, వీటన్నిటిని మనము క్షుణ్ణంగా చూసుకుంటూ, టాలరేట్ చేసుకుంటూ, ఒక పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉంటే ఒక కంపానియన్‌షిప్ అనేది ఏర్పడుతుంది. బట్ మీరు గనుక ఓన్లీ ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ త్రూ మాస్టర్బేషన్ గానీ, సమ్ అదర్ మీన్స్ గానీ మీరు నేర్చుకున్నారనుకోండి, ఇదంతా బర్డెన్ లెక్క అనిపిస్తది. తలకు మించిన భారం ఎందుకీ తలకాయ నొప్పి అన్నట్టు అనిపిస్తది. సో, ఒక పార్ట్నర్‌ని మీరు భరించే కెపాసిటీ తగ్గిపోతది. ఐ హావ్ సీన్ 4 పీపుల్ గెట్టింగ్ డివోర్స్డ్ బికాస్ ఆఫ్ థాట్. ఎప్పుడైనా గానీ రియల్ మీనింగ్‌ఫుల్ రిలేషన్‌షిప్ లోపల ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా అవసరం. కొంతమంది ఈ ఫ్యాంటసీ బేస్డ్ హ్యాబిట్స్ కలిగి ఉంటే గనక ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకోవడం లోపల కాస్త వెనకడుగేస్తారు వాళ్ళు. నా సలహా ఏంటిదంటే, ఒకవేళ పాసిబుల్ అయితే గనక ఈ హ్యాబిట్‌ని కాస్త కాస్త తగ్గించుకోండి. మీ యొక్క హెల్త్ పైన, స్లీప్ పైన, పర్సనల్ హైజీన్ పైన, ద వే యూ లుక్, ద వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ద వే యూ కమ్యూనికేట్ విత్ ది పార్ట్నర్. ఇవి కాస్త ఇంప్రూవ్ చేసుకోండి. ప్రస్తుతం మీకు ఒక పార్ట్నర్ లేకపోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ లేకపోవచ్చు, వైఫ్ లేకపోవచ్చు, వైస్ వర్సా. కానీ ఆ రాబోయే పార్ట్నర్ కోసం మిమ్మల్ని మీరు ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా ప్రిపేర్ అయి ఉండండి. ప్రిపేర్ చేసుకోండి అని చెప్తా. యాస్ ఎ బ్రదర్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే ఎ సింపుల్ మెసేజ్. హ్యావ్ ఎ గుడ్ డే.